ప్రియమైన ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మా ఛానల్ ద్వారా మేము దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందిన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలానికి చేరువలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ యొక్క కొన్ని ముఖ్యమైన విషయాలు మేము మీతో పంచుకుంటున్నాం. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము కడప పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో కంది మల్లాయపల్లి గ్రామంలో ఉంది. ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసము. ఆయన ప్రవచనాలకు సాధారణంగా నోస్ట్రాడామస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వీరబ్రహ్మం యొక్క బోధనలు మరియు సెయింట్ హుడ్ విధానాలు కూడా హిందూ మతము మరియు ఇస్లాం యొక్క అభివృద్ధి చెందుతున్న కలియకను వివరిస్తాయి. కుల వ్యతిరేక సూత్రాలను ప్రచారం చేశాడు. దీన్ని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకే బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లి చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమామ గారి ఇల్లు. ఉదయాన్నే అచ్చమ్మ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకు తెరువు కోసం వచ్చానని, ఏదైనా పని అప్పచెప్పమని కోరగా తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్లమని చెప్పింది అచ్చమ్మ. ఆ పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజు రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్లేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండడంతో ఇక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నారు. అక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తెంచుకుని కాలజ్ఞానం రాసినట్లు చెబుతారు. వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏం కాను అని గ్రహించిన బ్రహ్మంగారు వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేత మేసేవి. ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపర్లు అచ్చమ్మకు తెలిపారు. అచ్చమ్మ కొండపైకి వెళ్లి చూస్తే పశువుల ఏకాగ్రతతో మేత మేయడం గ్రహించింది. గుహలో వెళ్లి చూస్తే బ్రహ్మంగారు ధ్యాన ముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. అది చూసిన ఆవిడ ఆయన ఒక జ్ఞానిగా భావించింది. తాను ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడిన అచ్చమ్మ స్వామిని క్షమించమని వేడుకుంది. తనకు జ్ఞానబోధ చేయమని కోరింది. స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలము, అచ్చమాంబ గారు బ్రహ్మంగారు చూసిన స్థలము, స్వామివారు ఉపయోగించిన కోనేరు మనం చూడవచ్చు. లోపల నుండి శ్రీశైలము, మహానంది, యాగంటి మొదలైన 14 పుణ్యక్షేత్రాలకు దారులు ఉండేవిట. ఆ దారుల నుండి వెంబడి స్వామివారు ఆ ప్రాంతాలకు వెళ్ళేవారట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎక్కువగా ఇష్టపడే మామిడి జాతిలో ఒకటైన బంగిరిపల్లికి ప్రసిద్ధి చెందింది ఈ బనగానపల్లి. ఓం నమః శివాయ శివాయ నమః. జై వీర బ్రహ్మజై గోవింద మాంబజై. సుదూర ప్రాంతాల నుండి రమణకొండ క్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీ వీరప్పయ్య స్వామి వారు 16వ శతాబ్దంలో బనగానపల్లె గరిమరెడ్డి అచ్చమాంబ గారి ఆవుల మందను ఈ రమణకొండకు కాస్తూ వచ్చి ఈ యొక్క మర్రి చెట్టు ప్రాంగణమందు
ఆవుల మందరం నిలిపి గీతలు గీసి గుహలో కాలజ్ఞానాన్ని రచించారు. ఈ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని ప్రార్థిస్తున్నారు. గారు గర్మిణి అచ్చమాంబ గారికి యాగంట్లో ధ్యానబోధ చేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా బాగా ఆయన ఒకే చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఈ పాతిపెట్టిన ప్రాంతాన్ని మరియు చింత చెట్టును మనం అచ్చమాంబ గారింట్లో చూడవచ్చు. ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదం ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసము. చిన్న వయసులో రావులు రాసుకుంటూ కాలజ్ఞానం రచన చేశారు. ఆయన రచించిన గ్రంథాలే చింత చెట్టు కింద పెట్టుకున్నారు స్వామివారు. కాలజ్ఞాన పాత్ర ఆయన రచించినటువంటి అక్కడ చింత చెట్టు కింద పెట్టారు బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మళ్ళా వీరభోగ వసంతరాయలకు వచ్చి ఆ గ్రంథాలు నేనే తీస్తానని చెప్పారు బ్రహ్మయ్య స్వామి. అప్పుడు చింత చెట్టుకు సిరిమల్లె పువ్వుస్తని బ్రహ్మంగారు వాక్యం. చింత చెట్టుకు సిరిమల్లె పువ్వుస్తని అప్పుడు స్వామి రాధకు నిదర్శనది. కొనుగోలులో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భగవంతుని అవతారమని గరిమారెడ్డి అచ్చమ్మకు తెలియగానే స్వామి బస చేయడానికి తన ఇల్లు సరైనది కాదని ఆమె నిర్ణయించుకుంది. అప్పుడు ఆమె తన తపస్సును శాంతంగా చేయడానికి వీలుగా ఒక మఠం నిర్మాణానికి తనకు నచ్చిన స్థలాన్ని ఎంచుకోవాలని వీరబ్రహ్మేంద్ర స్వామిని అభ్యర్థించింది. బనగానపల్లి నవాబు కోటకు అతి సమీపంలో ఉన్న జుర్రేరు నది ఒడ్డిన స్వామి ఒక స్థలాన్ని ఎంచుకున్నారు. ఆ స్థలము బనగానపల్లి నవాబుకు చెందినది కాబట్టి అచ్చమ్మ నవాబు నుండి మఠం నిర్మాణం కోసం 50 ఎకరాలు కోరింది. ఈ స్థలాన్ని నవాబు బహుమతిగా ఇచ్చాడు. మరియు చివరకు నేల మఠము నిర్మించబడింది. దాని లోపల కాళీమాత ఆలయం ఉంది. గరిమారెడ్డి అచ్చమ్మ కుమారుడు బ్రహ్మానందరెడ్డి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రథమ శిష్యుడు. బ్రహ్మంగారు బనగానపల్లిలో వీరప్పయ్య అనే పేరుతో 25 సంవత్సరాలు బస చేశారు. ఇతడితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.